రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో వైసీపీ దూకుడు మీదున్నట్లు తెలుస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వైసీపీని నిలువరించడంలో కూటమి నేతలు వెనుకబడ్డారని టాక్ నడుస్తుంది. ఇటీవల జగన్ బంగారుపాలెం ఘటనలోనూ పెద్దిరెడ్డి హవా కొనసాగగా నగరిలో రోజా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక పుంగనూరులోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూకుడు పెంచారు. మరోవైపు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి యాక్టివ్లో ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. అయితే రోజా, పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డిలను ఎవరో కాపాడుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఎన్నికలకు ముందు రోజాపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా ఇప్పటి వరకు కూటమి సర్కార్ చర్యలు తీసుకోలేదు. పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డిలపైన అనేక అవినీతి మరకలు ఉన్నా కూడా ఇప్పటి వరకు కన్నెత్తి చూడడం లేదు. చర్యలు లేకపోవడంతోనే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని పలువురు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ దూకుడు మీదున్నట్లు తెలుస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. మీరు చెప్పినట్టు చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు దూకుడు మీద ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అనేక రకాల చిత్రహింసలకు ప్రజలు గురయ్యారు. అదే కాకుండా ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడం, వారిని చిత్రహింసలకు గురి చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పరిశీలిస్తే అప్పటి డాక్టర్ సుధాకర్ అంటే మాస్క్ లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సుధాకర్ను చిత్రహింసలకు గురి చేసి తీరా చంపేశారు. అలాగే రఘురామకృష్ణరాజు ప్రభుత్వం మీద ప్రశ్నించినందుకు అతన్ని కూడా చిత్రహింసలకు గురి చేశారు. అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఇదే కాకుండా మద్యం సరిగా లేదు, కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో పొంగనూరు నుంచి ఒక రాజశేఖర్ అనే వ్యక్తి యువకుడు ప్రశ్నించినందుకు అతన్ని సైతం చిత్రహింసలకు గురి చేసి చంపినటువంటి ఘటనలు మచ్చుక్కివి. ఇలాంటి ఘటనలు గత ప్రభుత్వ హయాంలో కోకోలలో ఉన్నాయి. ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిని చిత్రహింసలకు గురి చేయడం, వారి ప్రాణాలు తీయడం ఆనవాయితీగా వస్తూ ఉండింది. అయితే అలాంటి రాజకీయాలు కక్ష సాధింపు రాజకీయాలుగా కూడా భావించవచ్చు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అదే పరిస్థితితో కక్ష సాధింపు చర్యలు ఉంటాయని చెప్పేసి తొలుత వైసీపీ నాయకులు అందరూ కూడా భావించారు. అయితే చంద్రబాబు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి భావన వ్యక్తం చేయడంతో చట్టంతో పెట్టుకుంటే పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిన సందర్భాలు లేవని చెప్పేసి స్పష్టమవుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చూస్తూ ఉంటే, కేసులు పరిగణలోకి తీసుకుంటే చట్ట పరిధిలో ఉన్నాయి అవన్నీ కేసులన్నీ కూడా. ఆ కేసులు ఇప్పటికి కూడా ఇప్పుడు బెయిల్ మీద దాదాపు దేశంలో ఏ నాయకుడు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద దాదాపు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నారు. ఇలాంటి చట్టాలు మన దేశంలో అనేక చట్టాలు ఉన్నా కూడా ప్రజాప్రతినిధులు చట్టం ముసుగులో యథేచ్ఛగా ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పేసి మా ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తారు. ఆ ధీమాతోనే ఇవాళ వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని చెప్పేసి స్పష్టమవుతుంది. ముఖ్యంగా చట్ట పరిధిలో ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్ట పరిధిలో ఉన్నటువంటి చట్టపరంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఎలాంటి అకృత్యాలు పాల్పడినా, ఎలాంటి హింస అసాంఘిక కార్యక్రమం ఎలాంటి అకృత్యాలు పాల్పడినా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పేర్కొనడం వల్ల ఇవాళ వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. అయితే అలాంటి కేసులకి ఏమీ భయపడకుండా ఇవాళ బెయిల్ మీద బయట తిరిగి వచ్చి మళ్ళీ యథావిధంగా వాళ్ళు ప్రభుత్వం మీద తీవ్ర పదజాలతో దూషిస్తూ ఉన్నారు. అయితే చట్టం వల్ల తనకు ప్రయోజనం లేదు అని చెప్పే భావన, తమకు ఎంతవరకు ఉపకారం లేదు అనే భావన ఇవాళ వైసీపీ నాయకులు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ ధీమాతోనే ఇవాళ వైసీపీ నాయకులు నోటికొచ్చినట్టు మారుతూ ఉన్నారు. అదే కాకుండా మొన్న
కేసులు కేసులు పెట్టి తమను జైలు పాలు చేస్తారని చెప్పేసి ఒక భయంతో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అలాగే రోజా కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ అలాంటి చట్ట పరిధిలో ఉన్న కేసులు తమను ఏం చేసుకోలేవు, ఎలాంటి చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టదు అని చెప్పి ఒక నమ్మకానికి వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీని ప్రకారం రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఆ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటికి తక్షణమే చర్యలు చేపట్టినట్లయితే కొంతవరకు కట్టడి చేయొచ్చే కానీ ప్రభుత్వం తాచారం చేస్తే అంతే నాన్చుడి ద్వారాని వ్యవహరిస్తే మాత్రం ప్రజల్లో ఇలాంటి భావన ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వాటి మీద వెంటనే చర్యలు చేపట్టి వారు తగిన శిక్ష విధించినట్లయితే ప్రజాప్రతినిధుల్లోనూ అందరిలోనూ భయం అనేది నెలకొంటుంది. తమ హద్దు తెలుసుకొని వ్యవహరిస్తారని చెప్పేసి భావన ఉంటుంది. అయితే వారి పట్ల చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నాన్చుడి ధోరణి అంటే కాలయాపన అవుతున్న కారణంగానే ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా రెచ్చిపోతున్నారని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. ఇలాంటి విధానం పట్ల, ఇలాంటి వ్యవహార శైలి పట్ల కూడా వారు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాటిని అన్నింటి కూడా పరిగణలోకి తీసుకుని ఇకనైనా ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి వ్యవహరిస్తున్నటువంటి వారి పట్ల గతంలో అనేక అవినీతి అక్రమాలకు కుంభకోణాలకు పాల్పడిన వారి పట్ల వెంటనే చర్యలు చేపట్టి సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి చట్టాన్ని దాదాపు 3-4 నెలల్లోనే వాటి పట్ల చర్యలు చేపట్టినట్లయితే ఇలాంటి విధానం ప్రజల్లోనూ అలాగే రాజకీయ విశ్లేషకుల్లోనూ ఉత్పన్నం కాదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రజలకు కూడా ఒక నమ్మకం, భరోసా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా ప్రభుత్వం మీద ప్రతిదీ నిందించే వారి పట్ల కూడా కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తారు. భయం అనేది నెలకొని ఉంటుంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పే భావన ఉత్పన్నమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాజకీయ నాయకులు అయితే విశ్లేషిస్తున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఉపక్రమించడంలో అలసత్వం వహిస్తే మాత్రం మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా వీటి పట్ల కొద్ది కఠినంగా వ్యవహరిస్తూ తక్షణమే చర్యలు చేపట్టేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాజకీయ నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో సాయిదా. రైట్, థ్యాంక్స్.